తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శేషాచలం కొండల్లో ఉన్న 5 జలాశయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి అవసరాలు తీర్చేందుకు జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడంపై కసరత్తు ప్రారంభించింది. రిజర్వాయర్ల భద్రతను పటిష్టం చేయడంతో పాటు వాటి నిర్వహణలో సాంకేతికతను జోడించనుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు భక్తుల అవసరాలకు సరిపడా నీరు అందించడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న జలాశయాలను జలవనరుల శాఖ పరిధిలోకి తేవడంతో పాటు నిల్వ సామర్థ్యం పెంచేందుకు కసరత్తు చేస్తోంది. జలవనరుల శాఖ అధికారులు తిరుమలలోని జలాశయాలను పరిశీలించి వాటి తాజా స్థితిగతులు, భద్రతపై నివేదికను సిద్ధం చేశారు. జలాశయాల నిర్వహణకు తిరుమలలో 2 సబ్ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే కేంద్ర జల సంఘానికి చెందిన డ్యాం భద్రతా విభాగం జలాశయాలు సందర్శించి భద్రతపై నివేదిక సమర్పించింది. తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం ప్రస్తుతం రోజు సగటున 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1,25,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో ఇప్పుడున్న 5 జలాశయాల నీటి నిల్వలు భక్తుల అవసరాలు తీర్చడం సమస్యగా మారుతోందని భావిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణ ఇబ్బందులు లేకుండా పసుపుధార, కుమారధార జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి అవకాశం ఉండడంతో ఆ వైపుగా చర్యలు చేపట్టనున్నారు. పసుపుధార జలాశయానికి గేట్లు అమర్చడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచనున్నారు. కుమారధార, పసుపుధార, పాప వినాశనం, గోగర్భం, ఆకాశగంగా అన్ని డ్యాములు మనం వెరిఫై చేసి దానికి ఎక్కడెక్కడ మనం రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ చేయడము, గేట్లు రిపేర్స్, కొంత ఎన్హాన్స్మెంట్ చేస్తే కొంత క్యాచ్మెంట్ మనం వాటర్ పెంచుకోవడానికి వీలుంది. వాటికి తగ్గ ఏ చర్యలు తీసుకోవాలి, కొంత ఆటోమేషన్ చేయడము, అంటే ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు కూడా ఎలా మనం మెజర్మెంట్ చేయడము, ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటికి తగ్గట్టు డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్స్ కూడా త్వరలోనే 1 వీక్ లోపల అన్ని కూడా మనం టీటీడీ అథారిటీస్కి సబ్మిట్ చేసి దాని ప్రకారం ఏం పనులు చేయాలనేది మనం ఫైనల్ చేస్తాం. కుమార ద్వారాలో కొంత మనం పెంచుకోవడానికి వీలుంది. అక్కడ నీటి మట్టము ఎఫ్ఆర్ఎల్ లెవెల్కు మ్యాక్సిమం వాటర్ లెవెల్కు 2 మీటర్స్ గ్యాప్ ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మనం ఎండబ్ల్యూ లెవెల్కు ఫారెస్ట్ క్లియరెన్స్ చేయడం జరిగింది. కాబట్టి డ్యామ్ కూడా ఎండబ్ల్యూ లెవెల్కే మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 2 మీటర్ల గ్యాప్ ఉంది. కాబట్టి అక్కడ కొంత గేట్స్ మనం అరేంజ్ చేసుకోగలిగితే ఇంకా 200 MCFT ఆఫ్ వాటర్ను కుమారధార రిజర్వాయర్లో మనం నిల్వ చేసుకుని వీలుంటుంది. ఇప్పుడు కుమారధారలో మనం రిజర్వ్ నిల్వ చేసేది ఓన్లీ 80 MCFT మాత్రమే. దాన్ని ఇంకా 200 MCFT మనం పెంచే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఎన్హాన్స్మెంట్ పనులు, ఆటోమేషన్ పనులు, మెకానికల్ రిపేర్స్ పనులు అన్నీ కూడా మనం డీటెయిల్గా మనం వాటి మీద డీటెయిల్గా ఇన్స్పెక్షన్ నోట్స్ అన్ని తయారు చేస్తున్నాము. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము టీటీడీ అథారిటీతో మాట్లాడి అవన్నీ టేకప్ చేస్తాం. తిరుమలలోని జలాశయాల్లో పూర్తి నిల్వ సామర్థ్యానికి, గరిష్టంగా నీటిని నిల్వ చేసే సామర్థ్యానికి మధ్య 2 మీటర్ల తేడా ఉంది. మరో మీటరు ఎత్తుకు నీటిని నిల్వ చేయడం ద్వారా అదనంగా 0.25 TMCలను నిల్వ చేసే వీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.